వరపీతకౌశేయ పరిధాన కాంతి సంధ్యాంబుద రుచినిచయంబుగాగ కమనీయ హేమ సంకలిత కిరీటంబు రమణ కాంచన శిఖరంబుగాగ మానిత మౌక్తిక మలికారుచి సానుపతిత నిర్ఝర పరంపరలుగాగ చెలువందు నవతులసీదామకములు లాలిత తట ఔషధీలతలుగాగ వరభుజంబులు నికటస్థవంశములగా పదములు అంగణపాద ప్రజయములు గలలితగతి నొప్పు మరకథాచల విడంబితాత్మదేహంబుగలుగు మహాత్ముహరిని కనియన్ నిశ్చల భక్తి యోగ మహిమన్ కంజాత గర్భుండు శోభన చరేతృ జగత్పవితృ విలసత్పద్మాకళతృన్ సుధాసన ముఖ్యస్తుతిపాతృ దానవచమూజైతృందళత్ పద్మనేతృ నవీనోజ్వల నీలమేఘ నిభగతృన్ పక్షిరాట్పుత్రునిన్ హారకలాప పుష్ప నిచయంబుల చంచతే అనర్ఘరత్నకేయూరకరాంగుళీయక మహోజ్వల బాహు సహస్ర శాఖలొప్పారగ చూడనొప్పి భువనాత్మక లీలా దృష్టమూల విస్ఫారిత భోగ వేష్ఠిత విభాసిత చందన భూరుహాకృతిన్ విలసత్కుండలిరాజసఖ్యమున ఉర్వీభృత్సమాక్షన్ సముజ్వలితోదారశిరో విభూషణ సహస్రస్వర్ణకూటంబులం సలిలావాసతచారు కౌస్తుభ విరాజద్రత్నగర్భంబులం నలినాక్షుండు కనుంగొనంగతగే మైనాకావనీభుద్గతిం వరయోగీంద్రులు యోగమార్గముల భావం బంధునేనీ మనోహర రూపంబుదలంచి ఏ గుణగణధ్యానంబుగా వింతురు అపురుష శ్రేష్ఠ పరిగ్రహంబున కైపొల్పార తద్ధ్యాన గోచరమూర్తిన్ ధరింతుగాదే పరమోత్సాహుండనై మాధవ క్రతుదానోగ్రత తపస్సమాధి జప సత్కర్మాగ్నిహోత్రాఖిల వ్రతచర్యాదులనాదరింపవు అఖిల వ్యాపార పారాయణ స్థితి నొప్పారెడి నీ పదాబ్జయుగళీ సేవాభిపూజ సమర్పిత ధర్ముండగు వని భంగి అసురారీ దేవచూడామణి. నన్ను చెడు మాటలతో అనాగసం దోషం లేనటువంటి నన్ను దుర్వచస చెడ్డ మాటలో అకరోత్ తిరస్కరించాడు నన్ను. కాబట్టి నేను నీకేం చెప్తున్నాను అంటే నాకు దేహాన్ని ఇచ్చినటువంటి వాడు కాబట్టి నాకు కృతజ్ఞత ఉండాలి. నన్ను పుట్టించాడు, నన్ను పెంచాడు, నాకు పెళ్లి చేశాడు, నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నాడు, నన్ను లాలించాడు. ఇవన్నీ కరెక్టే, ఇవన్నీ కూడా చేశాడు. చేసినటువంటి వాడైనా సరే నన్ను ద్వేషిస్తున్నాడు కాబట్టి నన్ను ద్వేషించేటువంటి వాడిని, నన్ను ద్వేషించేటువంటి వాళ్ళని ఫాలో అయ్యేటువంటి ఫాలోయర్స్ని కూడా నీవు చూడదగదు అన్నాడు. అనండి ఏమండి శివుడికి స్వార్థమా అండి? సరే ఆయన్ని ద్వేషించేసేసాడు. ద్వేషించినంత మాత్రంలో కన్న కూతుర్ని వెళ్ళొద్దు అని చెప్పేస్తున్నాడు. తర్వాత అతన్నే కాకుండా ఆయన పార్టీ వాళ్ళని కూడా చూడొద్దు అని చెప్పి ఈయన ఏమిటండి ఆ ఇన్స్ట్రక్షన్ ఇచ్చడం? అది స్వార్థం కదా, అది ద్వేషం కదా, అది పరమాత్మ శివుడికి అటువంటిది చేయడం ఉచితమా అనేటువంటి ఒక అర్థం లేని కొన్ని ప్రశ్నలు మనకు వస్తాయి. ఇక్కడ ద్వేషింపబడేటువంటి వాడెవడు అంటే నిరంతరము కూడా వాసుదేవ తత్వంలో ఉండి అధోక్షజుడి యొక్క స్థితిలో నుంచి ఆ పరతత్వాన్ని నిరంతరము కూడా శరీరం మనసు నింపేసుకొని పరిశుద్ధమైనటువంటి మనసు కలిగినటువంటి వాడిని ఎలాంటి వాడు ద్వేషించినా, తిట్టినా, కొట్టినా, అనాదరం చేసినా అది పాపమైపోతుంది.
పాపం వస్తుంది. అంటే ఏమిటన్నమాట, వాళ్ళ మనసు స్థిరచిత్తంగా ఉండదు. అంటే ఇక్కడ ఈ పరమశివుడు ఉండేటువంటి స్థితి ఏమిటంటే పరిపూర్ణమైనటువంటి అహం బ్రహ్మాస్మి, నేనే పరతత్వము, నేనే మహాచైతన్య స్వరూపము అనుకునేటువంటి మహత్తరమైనటువంటి స్థితిలో ఉండి తానే ఆత్మస్వరూపుడైపోయినటువంటి వాడిని నీవు తిట్టడం ప్రారంభించావు. అంటే ఏమిటన్నమాట, అటువంటి వాడు నీ తండ్రి అయినా, అటువంటి వాడు నీ భర్త అయినా, అంటే ఇక్కడ నీ భర్త అంటే మామూలు మానవులకు సంబంధించినటువంటిది, అటువంటి వాడైనా సరే, అటువంటి వాడైనా సరే నీవు వెళ్ళకూడదు, ఆ పార్టీలతో నువ్వు ఆ పార్టీ జెండాలు నువ్వు మొయ్యకూడదు అన్నాడు. అంటే ఇక్కడ ఏమిటనమాట, భగవత్తత్వాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు, భగవత్తత్వం తెలియకుండా అజ్ఞానంతో మాట్లాడేటువంటి వాళ్ళు ఎన్ని రకాలైనటువంటి క్రియలు చేసినా ఆ క్రియలను సపోర్ట్ చేసేటువంటి వాళ్ళ దగ్గరికి అసలు వెళ్ళకూడదు, చూడకూడదు. దీనికే ఒక కథ ఒకటి మామూలుగా చెప్పారు. ఒక గురువుగారు ఉన్నారట. గురువుగారు ఉంటే ఆ గురువుగారు ఏం చేశాడు అంటే, ఒక అమ్మాయికి చిన్నప్పుడు కానీ అమ్మాయినేమో మంచి సాధనలో పెట్టి మంచి భక్తురాలు కింద చేసి అవన్నీ చేశాడు. చేసిన తర్వాత అప్పుడు ఏం జరిగింది అంటే, ఆ అమ్మాయికి పెళ్ళయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత పెళ్ళి అయిపోయింది. ఇంచక్క ఈయన చెప్పినటువంటి బోధన వల్ల నా భర్తే నాకు దైవము అనేటువంటి పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో ఆ గురువుగారు చెప్పినటువంటి విశేషాలన్నిటినీ కూడా అన్వయించుకుంటూ ఎంతో పరిపూర్ణంగా ఆ సాధ్వీతత్వ సంబంధమైనటువంటి విశేషాన్ని ఆచరణ చేస్తోంది. ఎంతలో గురువుగారికి నేను రమ్మంటే రాలేదు, మొగుడే ఎక్కువ అన్నమాట. నేనేమో చిన్నప్పటి నుంచి ఇది పెట్టానన్నమాట. చెప్పినా సరే నాకు వచ్చి మొగుడిని పక్కకు తోసేసి నన్ను వచ్చి నాకు సేవ చేయటం లేదు అని ఈ గురువుగారు అనుకున్నాడు అనుకోండి. అటువంటి గురువుల యొక్క సన్నిధానానికి వెళ్ళకూడదు, వాళ్ళ శిష్యులతో కూడా మాట్లాడకూడదు అని చెప్తున్నాడు. అంటే భగవంతుడి యొక్క స్థితి అలా ఉంటుంది. అందువల్ల వీళ్ళు ఏం చేస్తూ ఉంటారండి అంటే, వీళ్ళు ఏదో బోధలు చేస్తూ ఉంటే శిష్యులు వస్తూ ఉంటారు. ఇప్పుడు వీడికి ఏంటి, వీడు మానవుడు కాబట్టి, వీడేమో శివుడు కాదు కాబట్టి, వీడేదో 4 పుస్తకాలు 5 శ్లోకాలు ఏదో 4 చోట్ల అక్కడ ఓ ఆశ్రమాల్లో ఈ ఆశ్రమంలో ఏదో ట్రైనింగ్ అయి వచ్చాడు కాబట్టి వీడేదో పరిపూర్ణుడు అనుకుంటూ, అప్పుడు వీడు ఒక సొసైటీయో ఒక సంఘమో ఒక ఇదో కట్టి అక్కడ ఇంకందరినీ కూడా తన కంట్రోల్లో పెట్టుకోవాలి అనేటువంటి స్థితి ఉంటుంది. అటువంటి వాళ్ళ దగ్గరికి వాడు తండ్రి అయినా సరే వెళ్ళకూడదు అని భాగవతం చెప్తోంది శివుడి ద్వారా. ఇది గ్రహించాలి మనం. సరే, ఇది అయిన తర్వాత ఇక చివరి శ్లోకం 25వ శ్లోకంలో శివుడు ఏం చెప్పాడు అంటే, యది వ్రజిష్యస్యతిహాయమద్వచో భద్రం భవత్యా న తతో భవిష్యతి సంభావితస్య స్వజనాత్ పరాభవో యదా ససద్యో మరణాయ కల్పతే అనేసి జరగబోయేటువంటి విషయాన్ని నిష్కర్షగా ఆ సతీదేవికి ఆయన చెప్పేశాడు. నీవు నా మాట ఉల్లంఘించి వెళ్ళావనుకో, ఆయనకు అర్థమైపోయింది ఎలాగ వెళుతుంది అనేటువంటిది ఈయన గ్రహించేశాడు. ఎందుకు గ్రహించగలిగాడు అంటే, పరిశుద్ధమైనటువంటి మనసు సర్వజ్ఞులైనటువంటి వాళ్ళకి ఎదురుగా ఉండేటువంటి వాళ్ళు ఏం చేస్తారో, ఏం చెయ్యబోతారో, వాళ్ళు ఏం చేశారో అనేటువంటిది పూర్తిగా వాళ్ళకి అవగాహన అయిపోయి వాళ్ళు ఏం చేస్తారో అనేటువంటి సంగతి తెలిసిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా దాన్ని అలా చూస్తూ ఉంటారు, సర్వజ్ఞుడైనటువంటి వాళ్ళు. అదే జరిగింది ఇక్కడ. నీవు నా మాటలు ఉల్లంఘించి వెళ్ళావనుకో సతీ, నీకు అట్టి యాత్ర వలన, అలాంటి నీ ప్రయాణం వల్ల కళ్యాణం కలగదు. నీకే విధమైనటువంటి కళ్యాణంగా నీ శుభంగా నీ శ్రేయస్సుగా నీ కలగదు. తర్వాత సత్కారం పొందే వ్యక్తికి నీవేమో సత్కారం దానికి అర్హత కలిగినటువంటి దానివి నువ్వు. ఎందుకంటే నువ్వు అందరికన్నా ముద్దుగా చూసుకునేటువంటి వాడు, నీకు ఎక్కువగా అన్నీ ఇవ్వాలి అనేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు. అంటే నీవు అంత ఇష్టురాలవి. అటువంటి నీకు వాళ్ళ వలన పరాభవం ఎదురైందనుకో, అప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఇట్ బికమ్స్ ఏ బ్లో టు యూ.
నన్ను ఇంత ప్రేమించేటువంటి తండ్రి, నన్ను ఇంత దగ్గరికి తీసేటువంటి నా పితృదేవుడు, నేనంటే ఎంతో ముద్దుగా చూసుకుని ఆదరించేటువంటి వ్యక్తి ఏమిటి ఇలా చేశాడు అనేటువంటి ఆ ఇంపాక్ట్, ఆ బ్లో ఉంది చూసావా, ఆ వ్యక్తి యొక్క మరణానికి హేతువైపోతుంది. అదే మిగతా వాళ్ళు ఎవరైనా అవమానం చేశారనుకో, ఏదో అప్పచెల్లిళ్ళో బావగారులో లేకపోతే ఇంకొకళ్ళు అవమానం చేసినా వాళ్ళు పెద్ద పట్టించుకోకపోయినా యూ విల్ నాట్ బాదర్. కానీ నువ్వు అమితంగా ప్రేమించేటువంటి తండ్రి, నిన్నే ఎంతో అమితంగా ప్రేమించేటువంటి తండ్రి వల్ల నీకు కానీ కళ్యాణం జరగకపోయేటప్పటికీ ఆ పరాభవం ఏం చేస్తుందంటే మరణానికి హ్యాతివైపోతుంది. అంటే యూ విల్ కమిట్ సూయిసైడ్ అనకూడదు, ఎందుకంటే మహాపతివ్రత ఆత్మహత్యను అనకూడదు, అంటే మన లాంగ్వేజ్లో మనం చెప్పుకోవాలి కాబట్టి యోగాగ్నిలో దగ్ధం అయిపోయేటువంటి స్థితిని పరమశివుడు ఆయనకి అంత తెలిసిపోయి ఏం జరగబోతోందో కూడా, ఆయన మహాజ్ఞానస్వరూపుడు కాబట్టి, జ్ఞాన సంపన్నుడు కాబట్టి, సర్వజ్ఞుడు కాబట్టి ఆ విషయాన్ని ఆవిడికి చెప్పేశాడు. కానీ సతీదేవికి తెలియదా అంటే సతీదేవికి తెలియదు. ఎందుకు అంటే ఆవిడ్ని ఏమి ఆవహించేసింది, ఆవిడ యొక్క అంత జ్ఞానస్వరూపురాలైనటువంటి ఆ సతీదేవికి ఒక మాయ ఆవరించింది. ఏమిటా మాయ అంటే తండ్రి మీద ఉండేటువంటి ఆపేక్ష, తండ్రి అక్కడ వచ్చేటువంటి చుట్టాలు, బంధువులు, వీళ్ళతో ఉండేటువంటి ఆ కలకలాలు, ఆ సందోహాలు, ఆనందాలు, ఆ తృప్తులు, ఇవనేటువంటి తెరలన్నీ కూడా ఆవిడికి కప్పేసేటప్పటికీ అంత మహాత్మురాలు, అంత సాధ్వీమత, అంత అసోసియేషన్ కలిగినటువంటి అంతటి సతీదేవికి కూడా ఈ మాయ కప్పేయడం వల్ల జరగబోయేదేమిటో ఆవిడికి అది కప్పేసి పడిందన్నమాట. షీ కుడ్ నాట్ బీ ఏబుల్ టు ప్రెడిక్ట్ వాట్ ఈజ్ గోయింగ్ టు హ్యాపన్. ఇది జరిగినటువంటి విశేషం. యదే వ్రజిష్యస్యతిహాయ మత్వచ, నా మాటను అతిహాయ ఉల్లంఘించి వ్రజిష్యసి నువ్వు వెళ్ళావనుకో, తతః అలా వెళ్ళడం వల్ల భవత్యాహ భద్రం న భవిష్యతి, భవత్యా అంటే నీకు, భద్రం మంగళం న భవిష్యతి కలగదు సతీదేవి. ఎందుకంటే సంభావితస్య, నిన్ను నా కూతురు వచ్చింది, ఎంత దూరం నుంచి వచ్చింది అని చెప్పి నిన్ను ఎంతో శ్రేష్టంగా గౌరవించదగినటువంటి వ్యక్తివి నీవు. అటువంటి నిన్ను ఏ కాలం అందైతే స్వజనాత్ తన వారి వలన అంటే తన తండ్రి వలన అంటే పరాభవం కలుగుతుందో అప్పుడు ఆ పరాభవం ఉందే, ఆ ఇన్సల్ట్ ఉందే, సద్య వెంటనే మరణాయ కల్పతే, నీకు మరణం సంభవించేటువంటి విధంగా చేస్తుంది అని చెప్పి జరగబోయేటువంటి దానిని శివుడు పార్వతీదేవికి, సతీదేవికి విన్నవించాడయ్యా అన్నాడు. ఇంత చెప్పినా సరే ఆవిడ వెళ్ళింది అంటే పరమశివుడు ఇదంతా కూడా ఒక మంచిదాని, ఒక సత్కార్యానికి, ఒక అద్భుతమైనటువంటి స్థితికి ఇది నాంది కాబోతోంది. అటువంటి నాంది కావడానికని చెప్పి ఈ విధమైనటువంటి కొంచెం కష్టంగా ఉండేటువంటిది విధానం కనిపిస్తుందయ్యా విదురా అన్నాడు. రేపటి కార్యక్రమంలో 4వ అధ్యాయంతో ప్రారంభం చేసుకుందాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. విదురుడికి మైత్రేయ మహర్షి శివపార్వతుల మధ్య జరిగినటువంటి ఆ సంవాదాన్ని చెప్తూ చివరి శ్లోకంలో, నీవు నా మాటను ఉల్లంఘించి కానీ వెళ్ళినట్లయితే నీ ప్రయాణం సుఖప్రదం అవదు, మంగళకరం అవదు. తర్వాత నీ మనసులో ఏముంది అంటే నేనంటే నా తండ్రికి చాలా ప్రేమ, నా తల్లికి చాలా ప్రేమ అనేటువంటి ఒక భావంతో నువ్వు అక్కడికి వెళ్తూ ఉంటావు. నన్ను ఎంతో ఎదురేగి నన్ను ఎంతో సన్మానం చేసి తీసుకెళ్తారు అనుకునేటువంటి దాంట్లో ఆ భావంతో నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు నీకు అక్కడ పరాభవం జరిగినట్లయితే ఆ పరాభవం మరణ పర్యంతం అవుతుంది. అంటే బిక్క చచ్చిపోతావు అనేటువంటి పదం వాడుతూ ఉంటాంగా, ఆ విధంగా యదా సద్యో మరణాయ కల్పతే, ఆ విధంగా మరణానికి అది కారణం అవుతుంది అనేటువంటి విశేషాన్ని, మరణానికి కారణం అవ్వచ్చును అనేటువంటి విషయాన్ని స్ఫురించేటట్టుగా పోతన గారు కొంచెం మరణం కలుగుతుంది అని డైరెక్ట్గా చెప్పకుండా ఏమన్నారంటే, నీకు పరాభవంబు సంప్రాప్తంబగు
లోకంబున బంధుజనంబుల వలన పూజ వడయక తిరస్కారంబు నొందుట చచ్చుటయు కాదే అని చావడంతో సమానం కదా అని పోతన గారు ఆ అశుభంగా ఉంటుందేమో, మరణం నీకు కలుగుతుంది అనేటువంటి మాట అండం కన్నా చచ్చుటియ కాదే, బెక్క చచ్చిపోవడమే కదా అన్నట్టు స్ఫురించేటువంటి విధంగా ఎంతో ఆ ప్రేమభావంతో పోతన గారు ఆ విధంగా అక్కడ అనువాదం చేశారు. చేసిన తరువాత ఇందులో లేనటువంటిది ఆయనే ఒకటి ఇందులో పెట్టా అని పలికి మరియు అభవుండు పొమ్మని అనుజ్ఞ ఇచ్చిన సరే నువ్వు వెళ్ళు, ఇది పోతన గారి యొక్క కల్పన. నువ్వు వెళ్ళు అని మాట కానీ వెళ్ళు అని అనుజ్ఞ ఇచ్చినట్లయితే అవమానంబు చేసిన అశుభంబగుననియు ఆయనకి ఎలాగో తెలుసు కానీ సరే నువ్వు వెళ్ళు అని చెప్పేసేసి ఆ మాట అన్నైతే అశుభం జరుగుతుంది అంటే ప్రయాణంకి ఎలాగే వెళ్తుందని తెలిసిన వెళ్ళేటప్పుడు చెడు మాటలు మాట్లాడడం ఎందుకు అనేటువంటి భావంతో ఇచ్చట పొమ్మనక నివారించిన వద్దును వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పి కొంచెం కంట్రోల్ చేసినట్లయితే మనోవేదన యగుననియు మనంబునం దలపోయిచూ ఊరకుండే అని పోతన గారు ఆ సపోర్ట్ చేశారు ఆ అమ్మవారిని అయ్యవారిని కూడా. సరే ఇది అయిన తర్వాత ఏం జరిగింది విదురా అంటూ మైత్రేయువాచ యతావదుక్త్వా విరరామశంకరః పత్న్యంగనాశం ఉభయత్ర చింతయన్ సుహృద్దిదృక్షుః పరిశంకితా భవాన్ నిష్క్రామతి నిర్వసతి ద్విధాససా. అప్పుడు మైత్రేయ మహర్షి విదురుడితో ఇలా చెప్పాడయ్యా అని చెప్పి సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుకి గంగానదీ తీరంలో చెప్పినటువంటి విశేషాన్ని సూత మహర్షి సౌనికాది మహర్షులకి నైమిసారణ్యంలో చెప్తూ ఉండేటువంటి 4వ అధ్యాయంలో 4వ స్కంధంలో 4వ అధ్యాయంలో మొదటి శ్లోకం ఇది. శంకరుడు ఇంత మాత్రం పలికి ఊరుకున్నాడు, ఇలా జరుగుతుంది అని ఊరుకున్నాడు. సతీదేవిని వెళ్లకుండా నివారించుటకు తర్వాత వెళ్ళడానికి అనుమతించే అనే 2 పక్షాల్లో ఆమెకు దేహత్యాగం కలగవచ్చును అనేటువంటి శంక కూడా ఆయనకి కలిగింది. అదే విషయాన్ని పోతన గారు కొంచెం ముందే చెప్పారు, ఇందులో తర్వాత వచ్చింది. కలిగి కోరిక ఉండొచ్చును అని అంటూ ఆమెకి బంధువుల్ని చూడాలనేటువంటి కోరిక ఉంది. తరువాత ఆమె కానీ తాను వెళ్ళినట్లయితే శంకరుని ఆజ్ఞను ఉల్లంఘించిన దోషం కలుగుతుందేమో అని శంక కూడా కలదు. ఇలాగా ఆవిడ 2 విధాలుగా ఆవిడ ఒక కాన్ఫ్లిక్ట్ ఆఫ్ మైండ్లో ఉందయ్యా. అందువల్ల ఆవిడ ఏం చేసింది అంటే ముందు ఇంటి నుంచి ఒకసారి బయటికి వెళ్ళిపోయింది, వెంటనే మళ్ళీ వెనక్కి వచ్చేస్తూ ఇటు అటు తేల్చుకోలేనటువంటి సతమతమవుతున్నటువంటి స్థితిలోకి వచ్చింది. అంటే ఏమిటి, ఒక పక్కన బంధువులు ఇంటికి వెళ్ళాలి, తల్లిదండ్రులను చూడాలి, ఆ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేయాలి, అక్కడ ఉండేటువంటి విశేషాలన్నింటినీ కూడా ఆనందంతో పులకరించిపోవాలి అనేటువంటి ఒక మోహ ప్రవృత్తి, ఒక ఆకర్షణ ప్రవృత్తి అట్లాగేస్తోంది. కానీ భర్తకి ఇది ఇష్టం లేదు, భర్తకి అక్కడికి వెళ్తే పరాభవం వస్తుంది అనేటువంటి శంకతో ఆయన ఉండి ఏమీ మిన్నకుండా ఏమీ మాట్లాడకుండా ఉన్నాడు అనేటువంటి 2 కాంట్రడిక్టరీ స్థితుల మధ్యలో దాన్ని అనుభవించేటువంటి వ్యక్తి ఏం చేస్తుందంటే వెళ్ళాలి అనేటువంటి ఆకర్షణ లాగేస్తుంటే గుమ్మం నుంచి బయటికి లాగేస్తుంది. మళ్ళీనేమో వెళ్ళొద్దన్నాడు కదా, భర్త మాట వినకుండా వెళ్ళడం తప్పు కదా అనేటువంటి మరొక భావనేమో వెనక్కి లాగేస్తుంది. అందువల్ల ఆవిడ గుమ్మంలో ఇటు అటు ముందుకెళ్ళడం వెనక్కి రావడం చేస్తోందట పార్వతీదేవి. ఇదే జరిగింది అక్కడ అని చెప్పాడు. యతావదుక్త్యా విరరామశంకరః, ఈ విధంగా ఉక్త్వా పలికి ఉభయత్ర 2 పక్షములలో పత్ని అంగనాశం, భార్య యొక్క దేహానికి వినాశనము అని చింతయన్ ఆశంకించుచున్నవాడ. ఎందుకంటే ఆయన తెలిసిపోయింది కదా ఆ శంకరుడు ఆయన ఉన్నాడు. అందువల్ల విరరామ, ఏమీ అశుభం పలకడం ఎందుకు అన్నట్టుగా ఆయన ఏమి విరమించాడు, ఇంకేం మాట్లాడదలుచుకోలేదు. ఆమె సుహృద్దిదృక్ష, సుహృతు తన బంధువులైనటువంటి సహృదులైనటువంటి వాళ్ళందరినీ కూడా దిదృక్షు చూడాలనేటువంటి కోరికతో, తర్వాత భవాత్ పరిశంకిత
తర్వాత భర్త అయినటువంటి శివుడు శంకిస్తున్నాడు, వెళ్ళొద్దంటున్నాడు అనేటువంటి ఆ భావంతో భర్త వెళ్ళొద్దన్నాడు అనేటువంటి శంక ఒక పక్కన పీడిస్తూ ఉంది, బంధువును చూడాలనేటువంటి దిదృక్ష అది పీడిస్తూ ఉన్నప్పుడు ఆవిడ ఏం చేసిందంటే, విదుర నిష్క్రామతి, ఇంటి నుండి బయలుదేరింది, నిర్వశతి మళ్ళీ వెనక్కి వచ్చేసింది, ద్విధ ఇటు అటు ద్విధ అంటే రెండు విధాలుగా తేల్చుకోలేక ఆశ ఉండెను. ఆ విధంగా కొంతసేపు ఆవిడ యొక్క స్థితి ఆ విధంగా ఉంది విదురా అన్నాడు. అందువల్ల ఇది ఇటువంటి పరిస్థితి ప్రతి మానవుడికి కూడా కలుగుతూ ఉంటుంది. అది చిన్న విషయం అవనివ్వండి, పెద్ద విషయం అవనివ్వండి, వాళ్ళు రెండు బంధాల మధ్యలో, రెండు ధర్మాల మధ్యలో వాళ్ళ యొక్క మనసు టాస్ అవుతూ ఉన్నప్పుడు ఏదీ తేల్చుకోలేనటువంటి స్థితిలో వస్తుంది. ఇప్పుడు జరిగినటువంటిది ఏమిటంటే, ఇంకా అంతకన్నా జరిగినటువంటిది ఏమిటి అనేటువంటిది ఇప్పుడు మనం చూస్తూ ఉండేటువంటి పిల్లల్ని కానివ్వండి, పిల్లాన్ని కానివ్వండి, తర్వాత స్నేహితుల్ని కానివ్వండి, వాళ్ళ మంచి కోసం కానీ వాళ్ళ యొక్క ఉన్నతి కోసం మనం ఏదైనా చెప్పామనుకోండి, చెప్పేటప్పటికీ వాళ్ళ మనసు ఒక పక్కకు లాగేస్తూ ఉంటుంది. అది వద్దు, అది చెయ్యొద్దు అని చెప్పి మీరు ఆర్డర్ వేసినా, ప్రేమతో చెప్పినా, సముదాయించి చెప్పినా, ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి చెప్పినా సరే ఆ మోహం అట్లా లాగేస్తూ ఉన్నప్పుడు ఇలా వెళ్ళొద్దు అనేటువంటి వాడిని కాల్చేసేటట్టు చూసి వీడు ఇలా ఏడుస్తున్నాడు, నన్ను వెళ్ళనివ్వకుండా ఆపేస్తున్నాడు అనేటువంటి ఒక మనసు కూడా ఈ మానవ సమాజంలోకి వచ్చేసింది అని రెండో శ్లోకంలో చాలా అద్భుతంగా చెప్పాడండి వ్యాస మహర్షి. అని ఈ విధంగా ఉంది అందులో. సుహృదిదృక్షా ప్రతిఘాత దుర్మనా స్నేహాదృదంచ అశ్రుకలాతి విహ్వల భవం భవాన్య ప్రతిపూరుషం వృషా ప్రదక్ష్యతి వక్షత జాతవేపదు. సుహృదిదృక్ష అంటే ఏంటి? తన బంధువుల్ని చూడాలి అనేటువంటి కోరిక చాలా గట్టిగా ఉంది ఆమెకి. ఎప్పుడైతే ఆ కోరిక గట్టిగా ఉందో ఆ కోరికకి విఘాతం కలిగింది. అంటే వెళ్ళొద్దు అని అన్నాడు, ఆయన వెళితే ఈ విధంగా జరుగుతుంది అని అన్నాడు, కానీ డోంట్ గో అని చెప్పి ఆర్డర్ ఇవ్వలేదు. ఎప్పుడైతే చెప్తే వివేకమైనటువంటి మనసు వెంటనే ఆగిపోతుంది. అవివేకంతో, అజ్ఞానంతో, మోహంతో అక్కడ ఆకర్షణకు లోబడిపోయేటువంటి మనసుకి ఈ ప్రతిబంధకం విఘాతం కలిగించి అప్పుడు ఆవిడ మనసంతా కలుషితం అయిపోయిందయ్యా, మనసంతా చెడిపోయింది ఆవిడికి. ఆమె అలాగైపోవడంతోనే నా కోరిక తీరలేదు అనేటువంటి ఒక ఉడుకుమోత్తనంలాగా ఆమె దుఃఖంతో కనులన్నీ కూడా నీటితో నిండిపోయాయి ఆవిడికి. అప్పుడు ఒక బంధువుల్ని యందు ప్రీతి వలన, అక్కడ మన ఫ్రెండ్స్ ఉంటారు, అక్కడేమో ఫోటోలు ఉంటాయి, అక్కడ ఉంటాయి కావాల్సిన వాళ్ళందరూ వస్తారు, కబుర్లు చెప్పేసుకోవాలి, అక్కడ వెళ్ళిపోవాలి అనేటువంటి కోరిక విపరీతంగా ఉన్నప్పుడు మిక్కిలి కల్లోలితం అయిపోయి వెళ్ళొద్దంటున్నాడు వీడు అనేటువంటి ఒక భావంతో ఆవిడ ఏడుస్తూ ఉండేటప్పటికీ ఆ ఏడుపు వల్ల శరీరంలో వణుకు పుట్టేసింది ఆవిడికి. వణుకు పుట్టేసింది, బాగానే ఉంది. అప్పుడు ఏం చేసింది అంటే, అవి చెయ్యకూడనటువంటి ఒక పని ఆవిడ చేసింది. ఏమిటి చేసిందంటే, తనతో సాటి లేనటువంటి శివుణ్ణి, అంటే శివుడికి సాటి అయినటువంటి ఏ దేవోత్తముడు లేడు, అదేవిధంగా స్త్రీకి భర్తకు సాటి అయినటువంటి వాడు ఇంకా ప్రపంచంలో ఎవడో ఉండడుగా, అదన్నమాట. అంటే తనకు సాటి లేనటువంటి ఎవ్వరూ లేనటువంటి ఆ శివుణ్ణి ఇలాగ కన్నీళ్లతో నిండిపోయి వెళ్ళాలి అనేటువంటి భావం ఆవిడను పక్కన లాగేస్తూ ఉంటే ఆవిడ ఏం చేసింది అంటే, ఎవరు చేయకూడనటువంటి పని ఒకటి చేసింది. ఏమిటంటే, రోషంతో సతీదేవి ఆ శివుణ్ణి దహించేస్తున్నట్టుగా చూసింది. ఎంత దుర్మార్గుడుగా నువ్వు, నన్ను వెళ్ళొద్దంటావా అనేసి మామూలుగా అంటూ ఉంటారు చూసారా, అలాగా చాలా రోషంగా శివుడి వైపుకి ఆవిడ చూసింది విదురా అన్నాడండి. ఇది వచ్చేసింది ఈ భూమండలంలోకి. అదే విషయం చెప్తూ సుహృద్ దృక్షా ప్రతిఘాత దుర్మనా. సుహృద్
సుహృతులైనటువంటి వాళ్ళని, బంధువులను చూడవాలని అనేటువంటి దిదృక్ష, ఆ కోరికని, చూడాలనేటువంటి కోరిక ప్రతిఘాతి, దానికి ఎగెనిస్ట్గా ఎప్పుడైతే ఈ నిరోధం వచ్చిందో దుర్మనాహ, ఆవిడ మనసంతా కూడా పాడైపోయింది. దుర్మనాహ అంటే మనసంతా పాడైపోయింది. ఆ పాడైపోయినటువంటి సందర్భంలో స్నేహాదృదంచ అశ్రుకలాతి వివ్వలా, వెంటనే స్నేహాత్, ప్రేమ వలన, ఎవరి ప్రేమ వలన? ఆ బంధువుల మీద, ఆకర్షించేటువంటి వాళ్ళ మీద ప్రేమతో వెళ్ళొద్దన్నాడు అనేటువంటి దాంతో రుదంతి, ఏడుస్తూ, అశ్రుకల అతి విహ్వలాహ, వెంటనే కన్నీళ్ళులా పొంగిపోతూ విహ్వలమైనటువంటి మనసుతో అతి విహ్వల అయిపోయినటువంటి ఆవిడ జాత వేపధు, ఒళ్ళంతా కంపించిపోయి కోపంతో గిరగిరగా వణికిపోతూ ఉంటారు చూసారా, అలాగనమాట. జాత వేపధు, అలాగ కంపించిపోయినటువంటి శరీరంతో భవానీ, భవానీ అంటే భవుని యొక్క సతి అయినటువంటిది భవానీ, శివుని ఇల్లాలు, అప్రతిపూరుషం, తన ఎదురుగా ఉండేటువంటి ఎవ్వరు కూడా సాటి లేనటువంటి వాడు, అంటే ఆయన్ని మించినటువంటి వాడు. భర్తే కదా అందరికన్నా గొప్పవాడు భార్యకి. అదేవిధంగా అటువంటి సాటి లేనటువంటి మరొకడు ఎవడు సాటి లేనటువంటి ఆ శివుణ్ణి, భవం శివుని, రుషా చాలా కోపంతో, ప్రదక్ష్యతి ఇవ, ప్రదక్ష్యతి ఇవ దహించేటువంటి విధంగా, దహింపబోచున్నది వలె ఐక్షత, చూసేసింది ఆవిడ్ని. అంత కోపంగా దహించేస్తోందన్నమాట. నన్ను వెళ్ళొద్దంటావా అంటే అక్కడ ఏమైపోయింది, ఆ మోహం, ఆ అట్రాక్షను, ఆ ఆకర్షణ, అక్కడ ఉండేటువంటి వాటికి బాగా మనసులో పట్టేసేసేటప్పటికి ఆడ జరగబోతోంది పరాభవము. అక్కడ నీ మొగుణ్ణి అవమానించారు, నీ మొగుణ్ణి అవమానించినటువంటి ప్రాంతానికి నువ్వు వెళ్ళి అక్కడ నువ్వు ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నావు. అటువంటి స్థితి నీ వద్దు అన్నందుకు రోషాద్ ప్రదక్ష్యతి ఇవ ఐక్షత, అలా చూసిందయ్యా విదుర అన్నాడు. అన్న తర్వాత ఏం చేసిందంటే షీ టుక్ ఏ డెసిషన్ ఇమ్మీడియట్గా చేసేసి, తతో నిశ్వస్య సతీ విహాయతం శోకేన రోషేణ చ దూయతా హృదా పిత్రోరగాత్ శ్రైణ విమూఢ ధీర్గృహాన్ ప్రేమ్ణాత్మనో యోర్ధముదాత్ సతాం ప్రియ. అప్పుడు సతీదేవి తన హృదయంలో, ఓ విదురా, శివుడు తనను వెళ్ళొద్దన్నందువల్ల కోపంతో, శివుని మాటను ఉల్లంఘిస్తున్నందువల్ల దుఃఖంతో, అంటే ఏమిటి, వెళ్ళొద్దు అన్నాడు కానీ ఈవిడికి వెళ్ళిపోవాలని డెసిషన్ తీసేసుకుంది, వెళ్ళిపోవాలి అనుకుంది. ఇంకా ఆ డెసిషన్కి ఇంకేమీ లేదు, టప అని చెప్పేసేసి చెప్పులు గిప్పులు అన్నీ వేసేసుకుని రెడీ అయిపోయి వెళ్ళిపోవడానికి సిద్ధపడింది. ఒక పక్కన లోపల కొంత పర్సంటేజ్ ఆఫ్ ఇది ఉంటుందిగా, ఆ పర్సంటేజ్ ఆఫ్ దాంట్లో ఉల్లంఘిస్తున్నందుకు భర్త మాట ఉల్లంఘిస్తున్నాను అనేటువంటి ఒక దుఃఖం, ఒక పిసరావిడ మనసులో ఉండి ఈ రెండిటి కాన్ఫ్లిక్ట్లో చాలా తాపం పొందింది ఆవిడ. అప్పుడు దీర్ఘంగా నిట్టూరుస్తూ, ఇంకా షీ షుక్ ఏ డెసిషన్, షీ వాంటెడ్ టు గో దట్ వే, ఇంకా భర్త మాట వినకూడదు అనేటువంటి ఒక డెసిషన్కి వచ్చేసేసి, ఆ లోపల అయ్యో వింటం లేదు మాట అనేటువంటి ఒక ధర్మబద్ధమైనటువంటి శంక ఆవిడ మనసులో ఉన్నా సరే, ఇది బాగా డామినేట్ చేసేసేటప్పటికీ ఆ శివుని విడిచి తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోయిందయా విదురా అన్నాడు. తర్వాత ఈ శివుడు సత్పురుషులకు అందరికీ ప్రియుడైనటువంటి వాడి శివుడినా, ఆమెకు ప్రేమతో తన అర్ధభాగాన్ని ఇచ్చాడు. కానీ ఆమె బుద్ధి యందు ఎందుకు జరిగింది అంటే స్త్రీ సహజమైనటువంటి ప్రేమ వలన, వ్యామోహం వలన నెలకొన్నాయి. అంటే ఏమిటి, స్త్రీ సహజంగా ప్రేమ ఉంటుంది, తర్వాత వ్యామోహం కూడా ఉంటుంది. అంటే ఏమిటి, ఆభరణాల మీద కానీ, బట్టల మీద కానీ, పిల్లల మీద కానీ, పిల్లల మీద ప్రేమ ఉంటుంది. అదేవిధంగా రకరకాలైనటువంటి వస్తుజాలాల మీద ప్రేమ ఉండడం అనేటువంటిది, వ్యామోహం చెందడం అనేటిది స్త్రీ సహజమైనటువంటిది. ఇప్పుడు అక్కడ వ్యామోహం, ప్రేమ తండ్రి మీద, తల్లి మీద ప్రేమ, అక్కడ వచ్చేటువంటి బంధువర్గం మీద, అక్కడ వచ్చేటువంటి ఫోటోలు తీసేవాళ్ళ మీద, వీళ్ళ మీద ఎంతో వ్యామోహం కూడా ఉంటుంది. అంటే ప్రేమ, వ్యామోహం అది రెండూ కూడా స్త్రీ సహజమైనటువంటివి కాబట్టి, అందువల్ల అట్టి శివుని ఆమె విడిచి వెళ్ళాను, ఆవిడ వదిలేసేసి వెళ్ళిపోయిందయ్యా అన్నాడు.
తతో వినిశ్వస్య సతీ విహాయతం శోకేన రోషేణ చ దూయతా హృదా. తతః అప్పుడు శోకేన దుఃఖంతో చ మరియు రోషేణ కోపం, ఒక పక్కన దుఃఖం ఒక పక్కన భర్త మీద కోపం, దూయత అలాగా ఈ ఈ రోషంతోనూ దుఃఖంతోనూ దూయత తపిస్తూ ఉండేటువంటి హృదయంతో సతీదేవి వినిశ్యస్య చాలా గాఢంగా నిట్టూర్పులు విడుస్తూ కాళ్ళు కింద కొట్టేసుకుంటూ క్రూరంగా భర్తను చూస్తూ స్త్రైణ విమూఢధీహి అంటే స్త్రైణ అంటే స్త్రీ సంబంధమైనటువంటి వ్యామోహంతో మూఢధీహి వివేకం కోల్పోయినటువంటి మోహపడినటువంటి ధీహి బుద్ధితో ఆ శివుణ్ణి విహాయ విడిచిపెట్టేసి పిత్రోహో తల్లిదండ్రుల గృహాన్ అగాతి వెళ్ళిపోయింది. భర్తను వదిలేసి వెళ్ళిపోయింది. అంటే అక్కడ అట్రాక్షన్స్ ఎక్కువైపోయాయి కాబట్టి భర్త మాట మీద లక్ష్యం లేదు, భర్త వద్దన్నాడు సరే ఉండిపోదాము ఏం కొమ్ములిగింది అనేటువంటిది కూడా లేకుండా అటువంటి బాహ్యమైనటువంటి ఆకర్షణల్లా ఆ బంధుత్వాల్లో ఉండేటువంటి మోహంతో వెళ్ళిపోయిందయ్యా. ప్రియ అంత ఆ ప్రియుడు ఎటువంటి వాడు అంటే తన్ను పోషించేటువంటి వాడు, తనకు అర్ధభాగం ఇచ్చేటువంటి వాడు, తనకు అన్నీ సమకూర్చేటువంటి వాడు, తన సంతానాన్ని కలిగించేటువంటి వాడు అనేటువంటి వాడిని ఎవరైతే అవి ఇస్తారో అటువంటి శివుణ్ణి ఈవిడ నిరాదరం చేసేసి ఆ మోహంతో వెళ్ళిపోయిందయ్యా విదురా అని చెప్పాడు. చెప్పిన తర్వాత బాగానే ఉంది. ఇప్పుడు ఈ గొడవంతా ఇక్కడ జరుగుతూ ఉండేటప్పటికీ అక్కడ ఉండేటువంటి కైలాసంలో ఉండేటువంటి వాళ్ళందరూ ఉంటారుగా, అక్కడ ఉండేటువంటి ప్రమదగణాలు ఉన్నాయి, శివుడి యొక్క అనుచరులు ఉన్నారు, అదే పార్వతీదేవి యొక్క అనుచరులు ఉన్నారు, వాళ్ళకు కావలసినటువంటి వాళ్ళంతా ఆ బంధువర్గం శివలోకంలో ఉండేటువంటి వాళ్ళందరూ ఉన్నారు కదా. వాళ్ళందరూ తామన్వగచ్చన్ ధృత విక్రమాం సతీం ఏకాం త్రినేత్రానుచరా సహస్రశః సపార్షదయక్షామణి మన్మదాదయ పురో వృషేంద్రాస్తరసాగతవ్యధాః. ఆ సతీదేవి ఏం చేస్తుంది, చాలా కోపంగా ఇంకా ఏమీ చూడకుండా టప అని చెప్పులు వేసేసుకుని విసిరేసుకుంటూ ఆ రోషంతోనూ ఆ దుఃఖంతోనూ నడిచి వెళ్ళిపోతూ ఉండేటప్పటికి అమ్మగారు వెళ్ళిపోతున్నారు, అమ్మ నువ్వు వెళ్ళిపోతున్నావు ఇలాగా అని చెప్పేసి ఆ శివుడికి ఉండేటువంటి కింకర్లు, ఆ శివుడి యొక్క అనుయాయులు ఉంటారే, శివుడి చుట్టూ ఉండేటువంటి ఆ ప్రమదగణాల్లో మణిమంతుడు, మధుడు, అలా అక్కడ ఉండేటువంటి మహానుభావులైనటువంటి వాళ్ళందరూ కూడా మిగతా పార్షదులతో కలిసి యక్షులతో కలిసి వేల సంఖ్యలో ఆవిడ వెనకాల వీళ్ళు పరిగెడుతూ ముందు నందీశ్వరుని తీసుకెళ్ళి ఆ నందీశ్వరుని కూడా ఆవిడ తోలుకుంటూ గబగబగా ఆవిడ వెనకాల వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళారయ్యా. వెళ్తూ వాళ్ళందరికీను సతీదేవిని చూసేటప్పటికీ వాళ్ళకి దుఃఖం ముంచుకొచ్చింది. వాళ్ళ దుఃఖం ఎందుకు వచ్చి మా అమ్మ ఇలా వెళ్ళిపోతుందా, కోపంతో వెళ్ళిపోతుందా అనేటువంటి దుఃఖం వాళ్ళకి వచ్చేసేసి ఏం చేశారంటే వాళ్ళు కూడా అమ్మవారిని ఫాలో అయిపోతూ నందీశ్వరుని ముందు పెట్టుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. తాం అన్వగచ్చన్ ధృత విక్రమాం సతీ ఏకాం ఒంటరిగా ధృత విక్రమాం చాలా వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి తాం సతీన్ ఆ సతీదేవిని మద ఆదయా మణిమంతుడు, మధుడు అనేటువంటి వాళ్ళతో ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా పురః వృష ఇంద్రాహ ముందు వెంటనే నందీశ్వరుని తీసుకొచ్చి రా బాబు రా నా స్వామి అని చెప్పి ఆ నందీశ్వరుని ముందు పెట్టుకుని గతవ్యధాః వాళ్ళు అంటే ఏమిటి ఇంకా శివుడు ఎక్కడికి వెళుతున్నారా, శివుని అడుగుతాడేమంటే అక్కర్లేదు ఉండవా నువ్వు నీ పని నువ్వు చూసుకో, మా అమ్మ వెళ్ళిపోతుంది, మా అమ్మతో వెళ్ళిపోవాలి అనేటువంటి ఏ భయము లేకుండా వాళ్ళు త్రినేత్ర అనుచరాహ ఆ త్రినేత్రుడి యొక్క అనుచరులైనటువంటి వీళ్ళందరూ కూడా పార్షదయక్షాః పార్షదులతోనూ అక్కడ ఉండేటువంటి యక్షగణాలతోనూ కూడా సహస్రశః వేల సంఖ్యలో తరసా అనుగచ్చం చాలా వేగంగా అమ్మవారిని అనుసరిస్తూ వీళ్ళందరూ పొలో
ఓహమని అమ్మవారు వెనకాల వెళ్ళిపోయారయ్యా విదురా అన్నాడు. ఎందుకంటే తల్లి వెళ్ళిపోతుంది, కోపంతో వెళ్ళిపోతుంది అనేటువంటి ఆ ప్రేమ అంతా వీళ్ళకి పొంగిపోయి వచ్చేసింది. వెళ్ళిపోతే ఆవిడ వెనకాల వీళ్ళందరూ కైలాసాన్ని ఖాళీ చేసి ఆబాల గోపాలమున్ అంటారు చూసారు, అలా వీళ్ళందరూ వెళ్ళిపోయారయ్యా. ఆ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అమ్మ 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 ఆగు ఆగు అని చెప్పి తాం సారికా కందుకంకదర్పణాంబుజ శ్వేతాతపత్రవ్యజనస్రగాధిభిః గీతాయ నైర్దుందుభిः శంఖవేణుభిः ఋషేంద్రమారోప్య విటంకితాయై. అమ్మ నడిచి వాళ్ళకు చాలా దూరం వెళ్ళాలి ఉంది. నందీశ్వర ఇలారా ఇలారా అని చెప్పి నందీశ్వరుని తీసుకొచ్చి బాగా అలంకరించేసేసి నందీశ్వరుడి మీద అమ్మ నువ్వు ఎక్కి దీని మీద కూర్చో అని చెప్పి అమ్మవారిని దాని మీద కూర్చోబెట్టి, తర్వాత ఒక మైనాక పక్షిని, ఒక బాగా ముద్దుగా కొంచెం స్వాంతనం పలికేటువంటి ఒక పక్షిని కూడా ఆవిడికి ఇచ్చి, తరువాత అమ్మ చూడుగో బంతి మేము ఆడుకుంటూనే వెనకాల వస్తున్నాము అని చెప్పి ఆ అమ్మవారి యొక్క దుఃఖాన్ని ఆ రోషాన్ని శాంతపరచడం కోసం అని చెప్పేసేసి వాళ్ళు గబగబా అనేక రకాలైనటువంటి వినోద సాధనాలతో ఆవిడ కోపం తగ్గించడం కోసం వాళ్ళు ఆటలాడుతూ ఇవన్నీ చేస్తూ తర్వాత అమ్మ అద్దం చూసుకో కళ్ళమ్మటి నీళ్ళన్నీ వచ్చేస్తున్నాయి, నువ్వు అద్దాలు చూసుకో అని చెప్పి, ఇలా ఉంటే బాగోలేదమ్మా నువ్వు అని చెప్పి గబగబా పుష్పమాలలు అవన్నీ తీసుకొచ్చి అలంకరణ సామాగ్రిని తీసుకొచ్చి అమ్మ కొంచెం మేకప్ చేసుకో అక్కడికి వెళ్తున్నావు కదా అని చెప్పి ఆవిడని సాంత్వనపరుస్తూ ఒరే విసరండర్రా అమ్మవారికి చెమట పెట్టేస్తోంది, వేడొచ్చేస్తోంది అనేసి వెంటనే ఉపచారాలుగా అని చెప్పి గబగబా ఒక గొడుగు వేసేసి వింజామరలు విసురుతూ మహారాజా చిన్నాలు అమ్మవారు కదా, మరి మహారాజ్ఞి కదా, కైలాసం మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి స్వరూపమైనటువంటిది కాబట్టి వెంటనే రాజలాంఛనాలుగా ఉండేటువంటి గొడుగుని పెట్టేసేసి వెంటనే రాజు బయలుదేరి వెళ్తూ ఉండేటప్పుడు ఆ యాత్ర చేస్తున్నప్పుడు భేరీలు, శంఖాలు, పిల్లంగురోవులు, సంగీత సాధనాలు ఇవన్నీ కూడా తీసుకుని అమ్మవారు వస్తోంది అనేటువంటి విధంగా వీళ్ళందరూ కూడా ఆవిడ వెనకాల వెళ్ళారయ్యా విదురా అన్నాడు. తర్వాత కార్యక్రమం రేపటికి విశేషం ఏమిటో చూద్దాం.